వచ్చిందండి. చేప జన అంటే ఇట్స్ నథింగ్ బట్ చేప ఎగ్ అండి. సో ఫిష్ ఎగ్ వచ్చింది మనకి. సో అది కూడా పులుసులోనే డ్రాప్ చేసేసుకుందాము. సో పులుసులో ఉడికిన చేప జనకి రుచి అద్భుతంగా ఉంటుంది. ఇక మన చేపల పులుసు అయితే అయిపోయిందండి. ఎగ్ కూడా కంప్లీట్ గా ఉడికింది, పీసెస్ ఉడికిపోయాయి, అండ్ మామిడికాయ ముక్కలు కూడా మంచిగా జ్యూస్ పట్టి ఉడికిపోయాయండి. సో ఈ మామిడికాయల జ్యూస్ కొంచెం కొంచెంగా చేపల్లోకి రిలీజ్ అవుతుంటే టేస్ట్ అమోఘంగా ఉంటుంది. ఇప్పుడైతే మనము కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని ఒక్కసారి డేక్షాన్ పైకెత్తి అలా కలియబెట్టి పెట్టేసుకుందాము. సో స్టవ్ కట్టేద్దామండి. మన పులుసు అయితే అయిపోయింది. ఇక మనం టేస్ట్ అయితే చూసేద్దాము. వచ్చేసేయండి. వేడి వేడి అన్నం ఓ 2 గరిటెలు పెట్టుకొని మంచిగా గమగమలాడే వేడి వేడి చేపల పులుసుని అన్నంలో వేసుకుందాము. నాకైతే తల పీస్ అంటే భలే ఇష్టం అండి. ఫిష్ ఎప్పుడు తీసుకున్నా తల పీస్ నాకు రావాల్సిందే. సో అలా తల పీసు, ఓ మంచి బాడీ పీసు, దాంతో పాటు మామిడికాయ ముక్క